ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాల్లో నిరాకుల అంటే దీని యొక్క అర్థం ఏమిటి? కలత లేనటువంటిది అని అర్థమట. చాలామంది కలతలు ఉంటాయి చూసారా, నాకు ఆ కలత వేధిస్తుందండి, ఇబ్బంది వస్తుందండి, అది ఆలోచన ఇబ్బంది అవుతుందండి అని. అలాంటప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో నిరాకుల అంటే కలత లేనిది అనేటువంటిది మనం గనక ఓం నిరాకులాయై నమః, ఎన్ని కలతలున్నా తొలగిపోతాయి. ఏమండి నిరాకుల అనుకుంటే అయిపోతుందా? 100% అవుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామాలు ఉట్టి నామములు కావు. ఇందులో గుప్తంగా ఎంతో నిగూఢంగా ఇందులో తెలియకుండా బీజాక్షరాలు ఉంటాయి, కనబడకుండా. బయటికి చూడడానికి నామం అందరూ చేసేసుకోవచ్చు. అయితే మీరు ఎంత నమ్మకంగా నిరాకుల అని ఒక్కసారన్నా నాకు కలత తీరిపోతుంది ఎంత నమ్మకంగా అనుకుంటే అంత తొందరగా మీకు కలత తీరుతుంది. అలాగే దీంతోపాటు ఇంట్లో ఏదైనా వాస్తుపరమైన దోషం, ముఖ్యంగా ఈశాన్యంలో దోషం ఉందనుకోండి, లేదా వాయువ్య దోషం, ఇంట్లో ఎవరికైనా వాయువ్య దోషాలు కొన్ని వాస్తుపరమైన చూసినప్పుడు వాయువ్యం కట్ అయిపోతుంది వారికి, లేకపోతే కాయం ఎక్కువ అవుతుంది. ఆ ఇళ్లలో చూసినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి మానసిక స్ట్రెస్ ఎక్కువైపోయి రకరకాల ఆలోచనలు పెరిగిపోతుంటాయి. అలాంటప్పుడు కూడా ఈ నిరాకుల అనే నామం పనిచేస్తుంది. అంటే అమ్మవారికి కలత లేదు, మనకంటే కలతలు. అమ్మవారు ఆవిడే సృష్టి కదా, ఆవిడే మొత్తం నడిపిస్తుంది, ఆవిడికి కలత ఏంటండి? కాబట్టి నిరాకుల. నిర్గుణ, రాగద్వేషాది గుణములు లేనటువంటిది నిర్గుణ అంటే. మనకంటే రాగము ద్వేషము, మనవాడ రాగం, అబ్బా మనోడే రా పట్టుకుందాం, మనవాడు కాదా ద్వేషం అంటే వాడి మీద కోపం వస్తుంది, మనోడు కాని మీద మనల్ని ఏమనంటే కోపం వస్తుంది. మన వాళ్ళు అయితే మనం అరే మనోడే కదా ఏం కాదంటాం. ఇలాంటి రాగద్వేషాలు ఎవరికైనా ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం ఒక్కోసారి చిన్నపిల్లల్లో చూస్తుంటాం, అరే మా పిల్లాడు ఏంటంటే ఇట్లా పెరుగుతున్నాడు, భయం వేస్తుంది. అలాంటప్పుడు నిర్గుణ, ఓం నిర్గుణాయై నమః అనే మంత్రాన్ని వాళ్ళకి నేర్పించామనుకోండి, వాళ్ళల్లో రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషము చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, రాగం మంచిదే కదా, మనం మనవాడుని చూసుకుంటున్నాం కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇతన్ని ఎప్పుడైతే మనవాడు అనేటువంటిది ఎక్కువ అతి ప్రేమను చూపిస్తున్నాము, ఇంకోళ్ళ మీద మనం హైట్ కూడా చేస్తాం. సమానంగా చూసేటువంటి తత్వాన్ని మనం కోల్పోతాము, గుర్తుపెట్టుకోండి. అలాగే దాని తర్వాత నిష్కల. నిష్కల అంటే ఏంటి? నిష్కల అవయవాలు లేనిది అట అమ్మవారు. అంటే ఏమిటండి నిష్కల ఏమిటి? అవయవాలు లేకపోవడం ఏమిటి? అమ్మవారు కనిపిస్తుంది కదా అంటే, ఇప్పుడు ఒకే ఫామ్లో ఉండేటువంటిది కాదు అమ్మవారు, రకరకాలుగా మారగలుగుతుంది అమ్మవారు. నీకంటే ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ ముక్కు, ముఖం ఇవే, ఇది ఏదైనా పోయిందంటే ఇంక పోయిందన్నట్టే. అలా కాదుగా అమ్మవారి యొక్క తత్వం అనేటువంటిది. ఆవిడ ఏ రూపమైనా దాల్చగలుగుతుంది, ఎలాగైనా అవ్వగలుగుతుంది, ఏ రకంగా అయినా మారగలుగుతుంది. మనకి త్రైలింగ స్వామి అని ఒక అతను ఉండేవారు. త్రైలింగ స్వామి చరిత్ర మీరు చదవండి, కావాలంటే ఉంటుంది, మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. అతను 300 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన గొప్ప కాళీ ఉపాసకుడు. ఆయన ఆ గొప్ప కాళీ ఉపాసకుడు ఒకసారి ఆయన చెయ్యేదో ఇట్లా కట్ అయిపోయింది. ఎవరో వచ్చి ఇలా కత్తితో అన్నాడు. ఆయన అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇదేమిటరే చెయ్యి కట్ చేసాం, కనీసం ఒక అరుపు లేదు, కేక లేదు, ఏం లేదు, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏమిటి అంటే, ఆయనకి దేహం మీద భ్రాంతి లేదు. పిలిచి చెప్పారు, అయ్యా నీ చెయ్యి కట్ అయిపోయింది, ఎవరో ఇట్లా అంటే, ఓహో అవునా అని ఇలా అనుకున్నాడు. మళ్ళీ వచ్చేసింది చెయ్యి. అంటే ఏంటి? ఉపాసనకు అంత బలం ఉంటుంది కాళీ ఉపాసనకి. కాళీ ఉపాసన ఎవరైతే చేస్తారో వారికి ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అంటే కొంతమంది జాతకాల్లో చూడండి, ఏమండి మా అబ్బాయికి అల్పాయుష్ అన్నారు, ఏమి టెన్షన్ పడకండి, కాళీ ఉపాసన ఓం కాళికాదేవి అయి నమః అనుకోమనండి, లేకపోతే కాళికాదేవి అష్టోత్తరం ఉంటుంది, కాళికాదేవికి సంబంధించిన ఏదైనా నేర్పించేసేయండి పిల్లలకి చక్కగా. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ నామాల్లో ముఖ్యంగా నిర్గుణ అనే నామం కూడా ఈశాన్య దోషాలుంటే తగ్గుతాయండి. ఎందుకంటే ఈశాన్యం ఎప్పుడైనా దోషం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే
మనకి ఆలోచన విధానంలో చాలా మట్టుకు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మనం కరెక్ట్‌గా ఆలోచించాం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే తప్పుడు ఆలోచనలు మనం బుర్రలోకి వస్తూ ఉంటాయి. ఈశాన్యం తక్కువగా ఉండడం, మరీ ఎక్కువగా పెరిగినా కూడా. అందుకే శాస్త్రంలో ఈశామాన్యం పెంచమన్నాడు. ఈశాన్యాన్ని ఎంత పడితే అంత పెంచొద్దని చెప్పారు. శ్రీమాత్రే నమః.